అందరికీ శనార్థులులా నేను మీ ఇచ్చంత్రం ఈరయ్య మీకోసం ఇవాళ ఒక మంచి ఇచ్చంత్రమైన ముచ్చట తీసుకొని వచ్చినా మరి ఆ ముచ్చట ఏందో చూద్దామా. అగో ఈ సారు రేవంత్ రెడ్డి సార్ లెక్క కొడతాడు. రేవంత్ రెడ్డి సారేనా? రేవంత్ రెడ్డి సారే ఉల్లా సారు నమస్తే, మంచిగున్నారా? మంచిగానే ఉంటారు సి, ఎందుకంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఇక మంచిగా ఉండకపోతే ఏం చేస్తారు? చేతిలో మైక్ ఏంది సార్, మైక్ పట్టుకొని బాగానే మాట్లాడతారు, మరి ఏం మాట్లాడతారో ఒకసారి చెప్పురు సార్ మా వాళ్ళకు కూడా. 5 ఏళ్ళు పార్లమెంట్ లో శ్రీనివాస్ రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అవును సారు, మరి ఏం మాట్లాడలేదా? ఈ 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉత్తగానే కూర్చున్నారంటారా? జనాల సమస్యల మీద ఏం మాట్లాడలేదంటారా మరి మీరు? మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు. లేవనికే సాత కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. అయ్యో పాపం, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో పోటీ చేస్తాడా లేదా మరి? మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించింది. మొత్తానికైతే నిలబడ్డాడు కదా సారు, మరి ఇంకేంది గిన్ని మాటలు అంటారు ఎందుకో? మరి జనాలేమైనా ఓట్లేయరంటారా మీరు? ఏం చూసేయాలి, పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయనికి వచ్చాడు. 5 ఏళ్ళలో నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే, అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? ఎందుకు సారు గట్లంటారు? ఈ 5 ఏళ్ళు సార్ ఏం నేర్చుకోలేదంటారా? ఇలే రావంటారా? ఆ ప్రాంతం గురించి ఏం తెలియదంటారా మీరు? ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే, అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదే, జనాలు ఓట్లేసిరంటారా మీరు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారంటారా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు. ఏమంటుండ్రు రేవంత్ సారు? మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయిందని. నిజమా రేవంత్ సారు? ఈ ముచ్చట కేటీఆర్ సారే అన్నాడా? అయ్యో, కారుకు ఎంత పని అయిపోయా, ఎంత ఆగమల పడ్డది. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. ఏ ఊకోసారు గట్లన్న పడితిరి? గల కారు తూకానికి పోతే కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఫుల్లు గరంగాడు. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. ఎందుకు రేవంత్ సారు, నువ్వు సీఎం అయినావని ఓర్చుకోలేక కింద పడి బొక్కలు గిట్ల ఇరగొట్టుకున్నాడా ఏంది? మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు. ఇక చూసి రావుల్లా, ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే కార్ ఇంజన్ మొత్తం అనువులో పడ్డది, కేసీఆర్ సార్ కూడా అనువులో పడ్డాడు. ఇక కారునైతే 100 మీటర్ల బొంద తీసి బొందలకు అప్పేసిరని మాట్లాడుతాడు. ఇక ఈ రాజకీయ ముచ్చట్లు గిట్లనే ఉంటాయి కావచ్చు. ఇక ఏదేమైనా కానీ ఎలక్షన్లు అయ్యేదాక ఇక ఈ ముచ్చట్లు గిట్లనే నడతాయి. ఏ పార్టీకి వెళ్తుందో ఇక మనం చూడాల్సిందే మరి.